సహ్యాద్రి శిఖరే రమ్యం అత్రి అనసూయానందనం త్వం వందే పరమానందం శ్రీగురు దత్తాత్రేయం జగద్గురుం. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమో నమః. మానవ జన్మ ఒక పెద్ద వరం. బుద్ధిచే జ్ఞానానికి పాత్రుడై అట్టి జ్ఞానం చేత మోక్ష సాధన చేసుకోగలిగినటువంటి ఏకైక జన్మ ఏదైనా ఉంది అంటే అది కేవలం మానవ జన్మే. ఇందులో ఎట్టి సంశయము లేదు. అట్టి మానవ జన్మ ఈ కర్మభూమి వేదభూమి అయినటువంటి ఈ భారతదేశంలో మనం జన్మించడం ఇంకో గొప్ప వరం. అందులోనూ దక్షిణ భారతదేశంలో జన్మించడం ఇంకా పెద్ద వరం. ఎందుకు అనంటే 1800 కిలోమీటర్ల పొడవు, దాదాపు 350 కిలోమీటర్ల వెడల్పు ఉన్నటువంటి ఈ సహ్యాద్రి పర్వతాలు మనకి దక్షిణ భారతదేశంలో మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కొంత తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలన్నిట్లో కూడా వ్యాపించి ఉంది. దానివల్ల ఏంటండి ప్రయోజనం అంటారా? ప్రకృతి ఆశీర్వాదంతో సహజ సిద్ధంగా ఆయుష్ని పెంపొందించుకునేటువంటి సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూర్చేటువంటి మహా మూలికలు ఈ సహ్యాద్రి పర్వతాల్లో 365 రోజులు మనకు లభ్యమవుతాయి. ఆయుర్వేదంలో ఏమాత్రం రుచి ఉన్నవారైనా సరే సహ్యాద్రి శిఖరాలను ఒక్కసారైనా దర్శించకుండా ఉండరు. అటువంటి మహాస్థానంలో అనేక మంది మునులు, ఋషులు, దేవతలు కూడా తపస్సు చేసుకున్నటువంటి స్థానాలు అనేకం ఉన్నాయి. అవన్నీ దర్శిస్తే మనకి 2 అందాల లాభం. 1 దేవత అనుగ్రహం, 2 ఆయురారోగ్యాలు సహజ సిద్ధంగా చేకూరడం. ఇంతకంటే గొప్ప వరం ఇంకేముంటుంది చెప్పండి. అందులోనూ శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారు నిత్యం సంచరించేటువంటి మహాభూమి ఇది. మనం మొదట్లో చెప్పుకున్న శ్లోకానికి అర్థం కూడా అదే. సహ్యాద్రి శిఖరే రమ్యం అని చెప్పుకున్నాం. ఆయన నిత్యము కూడా సహ్యాద్రి శిఖరాల్లో సంచరిస్తూ ఉంటారు అని చెప్పేసి వారి నిత్య నివాసం జరుగుతూ ఉంటుంది ఇక్కడ. అంతటి శ్రీ గురు కృపామూర్తి అయినటువంటి దత్తాత్రేయుల వారి దర్శనం అంత తేలిగ్గా లభించదండి. వారి కోసం నిత్యం తపించవలసి ఉంటుంది వారి దర్శనార్థం. అప్పుడే వారు అనుగ్రహిస్తారు. నిత్యం వారి నామస్మరణతోటి ఎన్నో పాపాలు పటాపంచలైపోయి వారి కరుణ లభించి వారి దర్శనం కూడా మనకు అనుగ్రహిస్తారు వారు. మీకు చింతామణి నాటకం గుర్తుందా? అందులో సుబ్బిశెట్టి ఒక డైలాగ్ వేస్తాడు. అది విని అందరం నవ్వుకుంటాం, కానీ అందులో చాలా వాస్తవం ఉంది. అదేమిటంటే భూమి గుండ్రంగా ఉంది అంటాడు. ఈ ఆధునిక జీవితంలో ఉరుకులు పరుగుల మీద ధనార్జన కోసం పరిగెడుతున్న వారు ఒకనాడు తప్పకుండా అలసిపోయి తిరిగి ఈ ప్రకృతి ఒడిలోకి వచ్చి సేదతీరవలసి ఉంటుంది. మళ్ళీ ఇటువంటి జీవన విధానమే కొనసాగించవలసి ఉంటుంది. ఇది తథ్యం. ఇది అనతి కాలంలోనే జరుగుతుంది కూడాను. అసలైతే మేము ఈ వీడియో చేయాలని అనుకోలేదు, కానీ సహ్యాద్రి శిఖరాల్లో దత్త దర్శనం వీడియో చూసిన తర్వాత చాలామంది కామెంట్స్ పెట్టారు, లొకేషను పూర్తి వీడియో ఇవ్వండి అని. మేము లొకేషను ఆ షార్ట్ వీడియోకి ట్యాగ్ చేసాము, కానీ చాలామంది చూసుకోలేదు. అది చూసుకోకుండా అడిగారు. అందుకే ఈ వీడియో. నేను ఇంతకుముందు కూడా అనేక వీడియోల్లో చెప్పాను. శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి కర్మభూమి నర్మదా నదీ తీరం. అమర్కంట అవతల నుండి కూడా దాదాపుగా భరూచ్ జిల్లా వరకు గుజరాత్లో అదంతా కూడా నర్మదా పరివాహక ప్రాంతం అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారే స్వయంగా ఇది నా కర్మభూమి అని తెలియజేశారు. అలాగే సహ్యాద్రి పర్వతాలు నా తపోభూమి అని కూడా తెలియజేశారు. అంతటి పవిత్రమైన స్థానం సహ్యాద్రి పర్వతాలు. మాకు ఒక మంచి మిత్రులు ఉన్నారు బెంగళూరులో, మహాదత్త భక్తులు. ఒక 3 నెలల క్రితం ఆయన ఒక మాట అన్నారు, శ్రీపాద్ శర్మ గారు మీరు బాబా బుడాన్గిరిలో దత్తపీఠం దర్శించారా అంటే, దర్శించానండి, ఇదివరకే వీడియో కూడా చేసి పెట్టానంటే. మరి అక్కడి నుంచి కిందికి దిగితే ఒక 30-40 కిలోమీటర్లు అక్కడ కళత్తగిరి అని చెప్పేసి ఒక మహాస్థానం ఉంటుంది. దత్తాత్రేయుల వారు సహ్యాద్రి శిఖరం పైకి రాకముందు అక్కడ తపస్సు చేసుకున్నారు త్రేతాయుగంలో. మీకు అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా ఆ క్షేత్రాన్ని దర్శించండి అని చెప్తే, ఈ రోజు దత్తాత్రేయ స్వామి వారు అనుగ్రహించి ఆ అవకాశాన్ని మాకు ఇచ్చారు. లేకపోతే మేము ఎక్కడో ఏదో బిజినెస్ పనుల మీద ఎక్కడో చిక్కమగళూరు జిల్లాలో ఇంకెక్కడెక్కడో తిరుగుతున్న వాళ్ళం కాస్త ఉన్నట్టుండి కారిటు మలిపాము. దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే కదా. వారు అనుగ్రహిస్తే ఎటువంటి కార్యమైనా నెరవేరిపోవాల్సిందే. అందులోనూ వారి దర్శనం వారే అనుగ్రహించారనుకోండి, ఇంకా దానికి అడ్డే ఉంటుంది చెప్పండి. పైగా మొన్ననే దత్త జయంతి ఉత్సవాలకి నిత్యము వారి నామస్మరణ, వారి స్తోత్ర పారాయణ చేశాను. దానికి అనుగ్రహించారేమో. ఈరోజు ఈ క్షేత్రానికి దర్శనానికై బయలుదేరి వెళ్తున్నాము. ఒక్కో క్షేత్రానికి మేము ఎంత కష్టపడి చేరుకుంటామనేది మాకే తెలుసు. ఈ ఘాట్ సెక్షన్ 160 కిలోమీటర్లే, కానీ 6 గంటలు పడుతోంది.
20 కిలోమీటర్లను మించి వేగంగా పోలేము. పైగా ఈ వలయాల్లో తిరుగుతూ ఉంటే కడుపులో దేవినట్టుగా ఉంటుంది. రెండోది ఏంటంటే మనిషి 1000 కిలోమీటర్లు నడిపితే కూడా అలసిపోడు, అంతగా అలసట అవుతుంది. ఇక్కడ తెలియకుండా చెవులు కూడా దిబ్బుళ్ళు పడిపోతూ ఉంటాయి. ఎంతో ఎత్తు మించి కిందికి దిగడం, మళ్ళీ కింది నుంచి పైకి ఎక్కడం, ఇవన్నీ చాలా ప్రయాసతో కూడుకున్న పనులు. ధనం సంగతి అవతల ఉంచండి, దత్తాత్రేయుల వారి అనుగ్రహం అది. కానీ ఈ ప్రయాణంలో పడే కష్టం అంతా కూడా ఒక్కసారి దత్త దర్శనం కలగంగానే అది ఎటు వెళ్ళిపోతుందో తెలియదు, కానీ మనస్సు మటుకు ఆనంద డోలాయమానం అవుతుంది. ఇది మాత్రం నిజం. చిక్కమగళూరు జిల్లాలోని కళత్తగిరి త్రేతాయుగం నాటి క్షేత్రం. ఇక్కడ వీరభద్రేశ్వర స్వామి వారు కొలువై ఉంటారు. ఇక్కడే దత్తాత్రేయ స్వామి వారు కూడా తపమాచరించినటువంటి దివ్య క్షేత్రం ఇది. జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి చిక్కమగళూరు నుండి 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సొంత వాహనం అయితే దాదాపుగా 2 గంటల సమయం, భయంకరమైన ఘాట్ సెక్షను. అదే బస్ అయితే 3-3.5 గంటలు పట్టవచ్చు. ఇక్కడికి చేరుకోవడానికి సరైన విధానం ఏమిటి అని అంటే, మీకు సొంత వాహనం ఉంటే ఇబ్బంది లేదు, లేకపోతే చిక్కమగళూరు నుండి ఒక ప్రైవేట్ వాహనాన్ని మీరు అద్దెకి తీసుకోండి, బాబా బుడాన్గిరి చేరుకోండి. అక్కడ దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి. అక్కడి నుండి కిందికి 38 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు దిగితే కళత్తగిరి. ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. క్షేత్రానికైతే చేరుకున్నాం. కావలసినంత పార్కింగ్ స్పేస్ ఉంది. 50 రూపాయలు మీరు పార్కింగ్ ఫీజు మీరు ముందే చెల్లించాలి. ఇక్కడ జలపాతంలో స్నానం చేసిన తర్వాత ఒకవేళ బట్టలు మార్చుకోవాలంటే ఆడవారికైనా మగవారికైనా చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి, 5 రూపాయలు మనిషికి. ఆదివారం కావడంతో యాత్రికుల రద్దీ చాలానే ఉంది. ఇక్కడ యాత్రికుల కోసం వసతి గృహాలు కూడా ఉన్నాయి, ఎదురుకుండా కనబడుతోంది. అంతేకాకుండా ఇక్కడ అమ్మవారిని ఈ ప్రాంత ప్రజలు విశేషంగా పూజిస్తారు, వీరభద్రేశ్వర స్వామి వారి సైతంగాను. క్షేత్రం చూడండి, 2 కళ్ళు చాలట్లేదు. చాలా న్యాచురల్గా ప్రకృతిలో ఎలా అమైక్యం అయిపోవచ్చో ఇక్కడ ఉన్న వాళ్ళని, ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని, ఇక్కడున్న ఈ వాతావరణాన్ని చూస్తే తేలిగ్గా అర్థమైపోతుంది. ఈ శిల్పి యొక్క నైపుణ్యం చూడండి. ఈ కొండరాతిలోనే ఆలయాలని తొలిచేశారు, మందిరాలని. అలాగే ఇక్కడ నందీశ్వరుని కూడా తొలిచారు చూడండి. శ్రీ మహాగణపతి స్వామి వారు. ముందుగా మూల విరాట్ అయినటువంటి శ్రీ వీరభద్రేశ్వర స్వామి వారిని దర్శించుకొని వద్దాం రండి. శ్రీ గురుదేవ దత్త. ఈ వాటర్ ఫాల్ చూడండి. వాటర్ ఫాల్ లోపల దత్తాత్రేయ స్వామి వారు తపోదీక్షలో కూర్చొని ఉన్నారు. సహ్యాద్రి శిఖరే రమ్యం అత్రి అనసూయానందనం త్వం వందే పరమానందం శ్రీ గురు దత్తాత్రేయం జగద్గురుం. అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబరః స్మర్తగామి స్వభక్తానాం ఉద్ధర్తా భవ సంకటాత్. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమో నమః. శ్రీ గురు దత్త, జయ గురు దత్త. ఈ అడవిలో స్వామివారు, ఇది తపోస్థానం. దత్తాత్రేయ స్వామివారు తపోస్థానం. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. శ్రీ గురుదేవ దత్త. ఈరోజు చాలా సుదినం. ఈ అడవిలో, ఈ జలపాతంలో, ఈ సన్నిధిలో స్వామివారి నుండి వెల్లుబుకి వస్తున్నటువంటి జలధార. తీన్ శిరే సహాథ తయా మాజా దండవత్ తయా మాజా దండవత్. तीन शिरे सहा हाथ तया माझा दंडवत तया माझा दंडवत. खाके जोडली पुढे श्वान नित्य जान्हवीचे स्नान नित्य जान्हवीचे स्नान. तीन शिरे सहा हाथ तया माझा दंडवत తయా माझा दंडवत. దర్శించుకున్నారు కదా సహ్యాద్రి శిఖరాల్లో ఉన్నటువంటి కళత్తగిరిలోని శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి దివ్య తపోధామం. గూగుల్ మ్యాప్ లొకేషను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. తిరిగి ఇంకొక దత్తక్షేత్రంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దత్తనామం జపిస్తూ ఉండండి, దత్తానుగ్రహం పొందుతూ ఉండండి. జై గురు దత్త.